ఎక్కువ శాతం మనుషుల నుండి అనేక వ్యాధులు సంభవిస్తాయి అనుకుంటాం మనం, కానీ అది పొరపాటు. మనకు తెలియకుండా సంక్రమించే వ్యాధుల్లో 60% వరకు జంతువుల నుంచి వస్తాయని మనకు తెలియదు. కుక్క కాటు వల్ల సంభవించే వ్యాధి ర్యాబీస్ వ్యాధి. ఈ ర్యాబీస్ వ్యాధికి చికిత్స లేదు, నివారణ మాత్రమే ఉందని పశు వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ ర్యాబీస్ వ్యాధి వల్ల ప్రతి సంవత్సరం 20,000 మంది వరకు మరణిస్తున్నట్లు సూచిస్తున్నారు. ర్యాబీస్ బారి నుండి పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన ఇళ్లలో పెంచుకున్నటువంటి కుక్కలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచిస్తున్నారు. ఇంకా అనేకమైన జంతువుల వలన అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. అవి ఏమిటేమిటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అవి వివరించడానికి మనకి ఈరోజు వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ సుప్రియ గారు తెలియజేస్తున్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ ఆర్ యానీ సుప్రియ. నేను పశువైద్య కళాశాల గరివిడిలో వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మీకు జూనోటిక్ వ్యాధుల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈ జూనోటిక్ వ్యాధుల మీద క్లుప్తంగా కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను. మనము ఎప్పుడూ కూడా మనుషుల నుండి మనకి రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి అనే అపోహ ఉంటుంది. కానీ మనకి తెలియకుండానే మనకి వచ్చే సాంక్రమిక వ్యాధుల్లో 60% వ్యాధులు జంతువుల నుండి వచ్చినవే. దీనికి సరైన మంచి ఉదాహరణ చెప్పాలంటే ఈ మధ్యనే మనమందరం కూడా ఫేస్ చేసిన కోవిడ్ మహమ్మారి కూడా జంతువుల నుంచి వచ్చిన ఒక వ్యాధి. అలాగే మన ప్రాంతాల్లో చూసినట్లయితే మన దేశంలో మన దేశ ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టే ఒక జూనోటిక్ వ్యాధి రేబీస్ వ్యాధి. దీన్నే తెలుగులో పిచ్చి కుక్క కాటు వ్యాధి అని కూడా అంటారు. ప్రతి ఏటా మన సంవత్సరంలోనే దరిదాపుగా 20,000 మంది ప్రజలు రేబీస్ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. ఇవి ప్రతి సంవత్సరము ఎక్కువ అవుతూనే వస్తుంది, కానీ తగ్గుముఖం పట్టట్లేదు. ఇందులో ముఖ్యమైనది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రేబీస్ వ్యాధికి చికిత్స అనేది లేదు, నివారణ ఒకటే మార్గం. ఈ రేబీస్ వ్యాధిని మనము నివారించాలంటే ముఖ్యంగా కుక్కలకు, పెంపుడు కుక్కలకి తప్పకుండా మనం పశు వైద్యశాలలో టీకాలు వేయించుకోవాలి. టీకాలు వేయించడం వలన ఈ కుక్క కాటుకి గురైనప్పుడు మనకి ఎలాంటి వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే వీధి కుక్కలు కరిచినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి, మనకి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి మనము పిచ్చి కుక్క కాటుకి సంబంధించిన టీకాలను డాక్టర్ని సంప్రదించి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనము రేబీస్ వ్యాధి బారిన పడకుండా ఉంటాము. ఇంకొక అపోహ ఒకటి ఉంది, పెంపుడు కుక్కలు కరిస్తే మనకి రేబీస్ వ్యాధి రాదేమో అనుకుని చాలామంది టీకాలు వేసుకోవడం మానేస్తారు. కానీ మనం చూసినట్లయితే మనకి ఇప్పుడు సంభవించే రేబీస్ మరణాల్లో పెంపుడు కుక్కలు కరిచి చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పెంపుడు ఒకటి ఉంది, అది ఏంటంటే క్షయరోగం. క్షయ అంటే టీబీ అని కూడా అంటారు, కానీ ఎంతోమందికి తెలియదు క్షయ వ్యాధి పశువుల ద్వారా మనుషులకు వస్తుందని. ముఖ్యంగా పశువులు టీబీ బారిన పడి వాటి పాలను కానీ సరిగ్గా కాయకుండా లేదా మరిగించకుండా మనం తీసుకున్నట్లయితే ఆ వ్యాధి కారణమైన సూక్ష్మజీవి పాల ద్వారా మనకి సంక్రమించే అవకాశం ఉంది. అందుకని తప్పకుండా అందరూ కూడా పచ్చి పాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగకూడదు. ఇలాగా మనము పచ్చి పాలు తాగకుండా ఉన్నట్లయితే పశువుల నుండి సంక్రమించే క్షయ వ్యాధిని కూడా మనము నిర్మూలించవచ్చు. అలాగే ఇంకా ఎన్నో వ్యాధులు మనకి చిన్న చిన్న జంతువులు, మనకి ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. మన పరిసరాలు శుభ్రంగా లేకపోయినా, మన ఇల్లు శుభ్రంగా లేకపోయినా, మన వంటగది శుభ్రంగా లేకపోయినా ఎలుకలు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలుకలు వాటి మలమూత్ర విసర్జనాలతో నీటిని కానీ ఆహారంని కానీ కలుషితం చేసినప్పుడు మనకి లెప్టోస్పైరోసిస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ లెప్టోస్పైరోసిస్ అనే దాన్ని ఎలుక జ్వరం అని కూడా అంటారు. ఈ లెప్టోస్పైరోసిస్ వచ్చిన వ్యాధి లక్షణాలు మనకి పచ్చకామెర్లతో పోలి ఉంటాయి. చాలామంది ఇది పచ్చకామెర్లు అనుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం జరుగుతుంది. సో ఇది ఇలాంటివి రాకుండా ఉండాలంటే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఎలుకలు రాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధులు తగిన సమయంలో మనం చికిత్స కానీ తీసుకోకపోతే మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది. అలాగే ఇప్పట్లో చాలామంది పెంపుడు జంతువులతో పాటు చిలుకలు, చేపలు కూడా ఇంట్లో పెంచుకుంటున్నారు. చిలుకలు పంజరాల్లో పెట్టి పెంచుకోవడం మనం చాలా ఇళ్లల్లో చూస్తున్నాము. ఈ పంజరాల్లో ఉన్న చిలుకలకు కూడా చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు మనకు కూడా సంక్రమించే అవకాశం ఉంది. అలాంటి ఒక వ్యాధి చిలుక జ్వరము. దీన్నే మనం క్రిప్టోకోకోసిస్ అంటాము. ఇది ఒక రకమైన ఫంగస్ శిలీంధ్రాలతో వచ్చే వ్యాధి. సో మనం ఎప్పుడైతే ఈ పంజరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుండా, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకుండా, రెట్టలని తీయకుండా ఉంటామో, ఆ రెట్టలన్నీ ఎండిపోయిన తర్వాత అందులో ఉన్న ఈ ఫంగస్ గాలిలో కలిసిపోయి మనము గాలి పీల్చినప్పుడు మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి మన ఊపిరితిత్తులని మీద ప్రభావం చూపిస్తుంది. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించడం వల్ల ముందుగా అది చిన్న చలి జ్వరం లాగా మొదలయ్యి టైఫాయిడ్ వంటి లక్షణాలు పోలి ఉంటుంది. అది వెంటనే మనం చికిత్స చేసుకోకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, నిమోనియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మన పాడి పశువులు మనం చూస్తూ ఉంటాం. పాడి పశువులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వంటివి పెంచుకుంటూ ఉంటారు కదా. సో వీటికి ఒక్కొక్కసారి గర్భస్రావాలు అవుతూ ఉంటాయి. అబార్షన్స్ అంటాం. మనకి పశువుల్లో కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఈ అబార్షన్స్ అయినప్పుడు మనం సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అబార్షన్ అయిన మెటీరియల్ అంతటినీ కూడా మన చేతులతో పట్టుకొని, ఎలాంటి గ్లౌజ్ వేసుకోకుండా, వాటిని తాకినప్పుడు, వాటికి దగ్గరలో ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే తుంపర్లు మన కళ్ళలోకి, ముక్కులోకి, నోటి ద్వారా కానీ లేదా మన చేతుల ద్వారా కానీ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనకి బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి మన పరిసరాల్లో ఉండే చాలా సాధారణంగా ఉండే జూనోటిక్ వ్యాధులు. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి ఈ అడవి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు చనిపోయిన జంతు మాంసాన్ని తింటూ ఉంటారు. అలా చనిపోయిన జంతు మాంసాన్ని ఏదైనా ఒక వ్యాధి బారిన పడి చనిపోయినప్పుడు అలాంటి మాంసాన్ని తినడం వల్ల కూడా దానికి సంభవించే ఎన్నో వైరస్లు, బ్యాక్టీరియా కూడా మనకి వ్యాధి కలిగించే అవకాశం ఉంది. అలాగే అలాంటి ఒక వ్యాధి ఏంటంటే దొమ్మ వ్యాధి అంటాము. పశువుల్లో కానీ అడవి జంతువుల్లో కానీ ఈ దొమ్మ వ్యాధి, యాంథ్రాక్స్ అని కూడా అంటాము. ఇవి చనిపోయిన పశువుల్ని వాటిని పారివేయకుండా లేదా పూడ్చిపెట్టకుండా వాటిని తినడము లేకుండా వాటిని ఎండబెట్టి తినడం వల్ల మనకి అడవి ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎక్కువగా ఈ యాంథ్రాక్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ యాంథ్రాక్స్ అనేది కూడా ఒక ప్రాణాంతకమైన వ్యాధి. దీనికి కూడా సరైన చికిత్స తీసుకోకపోతే ఇది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో జూనోటిక్ వ్యాధులు మన పరిసరాల్లో ఉన్నాయి. వీటి గురించి సరైన అవగాహన ప్రజల్లో కల్పించడం వల్ల ఇలాంటివన్నీ కూడా మనం ఎంతగానో నివారించుకోవచ్చు. వీటన్నిటిని నివారించుకోవడానికి ఒక చాలా సులభమైన పద్ధతి ఒకటి ఉంది. అదేంటంటే మన వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడు ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం, ఒక పశువునో, ఒక జంతువునో, ఒక పక్షినో లేదా ఒక మాంసాన్ని వీటిని తాకిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కొని మనము ఉండడం వల్ల మనము ఈ వ్యాధికారకమైన సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్ళకుండా ఉంటాయి. అలాగే జంతు లేదా పశు ఉత్పత్తులు, మాంసము లేదా గుడ్లు, పాలు వీటిని సరైన ఉష్ణోగ్రతలో మనం వండుకుని తినడం వల్ల, మాంసాన్ని పూర్తిగా ఉడికించడము, కోడిగుడ్లను పూర్తిగా ఉడికించడం, పాలని పూర్తిగా మరిగించి అప్పుడు తీసుకోవడం వల్ల ఈ ఆహారం ద్వారా వచ్చే చాలా వరకు వ్యాధులను కూడా మనం నివారించుకోవచ్చు. ప్రజలు మనకి ప్రభుత్వం ఇచ్చిన సూచనలన్నీ పాటించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటూ టీకాలు వేయించుకుంటూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ జూనోటిక్ వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు. ధన్యవాదాలు.